మెదక్ కలెక్టరేట్ ఎదురుగా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ భవనానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహితరావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గ ప్రజల కోసం, వారి శ్రేయస్సు కోసం అహర్నిశలు పాటుపడతానని పేర్కొన్నారు. వందల కోట్ల రూపాయలతో మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో విద్య, వైద్యాన్ని మెరుగుపరిచే విధంగా పనిచేయడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగా రామాయణంపేటలో 25 ఎకరాలలో యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి తరగతులను కూడా ప్రారంభించడం జరిగిందని, గత 10 సంవత్సరాల నుండి మెదక్ నియోజకవర్గం వెనుకబడింది అని అన్నారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అందరూ తెలుసు, గత 10 ఏళ్ళు మరి మన మెదక్కు ఏ విధంగా వెనుకబడిపోయిందో నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. ఇలా ప్రతి దగ్గర కూడా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనాలు ఉన్నాయి, కానీ మన మెదక్లో భవనం లేదు. ఇలా ప్రతి దగ్గర కూడా గత 10 ఏళ్ళలో అభివృద్ధి అయింది, కానీ మన మెదక్లో అభివృద్ధి కాలేదు. కనీసం మరి నేను గెలవంగానే అన్ని స్కూళ్ళకు పోవడం జరిగింది. పోతే మన ఆడపిల్లలకు కనీసం బాత్రూమ్ సదుపాయం కూడా లేని పరిస్థితి గత 10 ఏళ్లలో ఉండే అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి అట్లాంటిది ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక మీ బిడ్డని మరి మీరు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాక బ్రహ్మాండంగా అన్ని స్కూళ్ళల్లో కూడా ఇవాళ బాత్రూమ్లు కట్టుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అంటే ఏదున్నా అభివృద్ధి మన కళ్ళ ముందే కనిపించే విధంగా ఇవాళ అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ఇవాళ ముందుకు పోతా ఉన్నాం. పుట్టిదే కాదు, నిన్ననే పట్టణానికి దాదాపు 84 కోట్లు, మొన్న 18 కోట్లు, దానికన్నా ముందు చర్చికి 30 కోట్లు, ఏడుపాయల అమ్మవారి ఆలయానికి 35 కోట్లు, మరి అదే విధంగా మరి TUFIDC ద్వారా 34 కోట్లు. ఇలా బ్రహ్మాండంగా వందల కోట్లతోటి ఇవాళ మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న పరిస్థితి. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. వేరేలా ఏదో మాయమాటలు చెప్పే అవసరం లేదు. రేపేం ఎన్నికలు లేవు. ఏదున్నా ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఒకటేలాగా పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ, ఏదున్నా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారికి మా పూర్తి సహాయ సహకారం, అండదండలు ఉంటాయని చెప్పి కూడా మీ అందరు కూడా ఇంకొకసారి ఈ వేదిక ద్వారా మరి మాటిస్తూ, ఏదున్నా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తాం, మెదక్ పట్టణ అభివృద్ధి కోసం పనిచేస్తాం, మెదక్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి మరి మీ అందరికీ కూడా ఇంకొకసారి పేరున హృదయపూర్వకంగా మాటిస్తూ, ఇదే కాదు మరి విద్యా వైద్యంని మెరుగుపరిచే విధంగా వాళ్ళ పనిచేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మరి రామాయణపేటలో 25 ఎకరాలలో దాదాపు 200 కోట్లతోటి ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఇవాళ నిర్మించుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. భాగంగా మరి కొత్తగా మనం మెడికల్ కాలేజ్, గత 10 ఏళ్లలో మెడికల్ కాలేజ్ అంటారు, కొబ్బరికాయలు కొడతారు, మళ్ళీ ఏమి మన అంటే కళ్ళ ముందు చూస్తే ఏం కనిపించదు. అట్లాంటిది ఇవాళ మీరు మెడికల్ కాలేజ్ పోయి చూడండి, మన పిల్లలు బ్రహ్మాండంగా ఇవాళ చదువుకొని డాక్టర్ల లాగా బయటికి వస్తున్న పరిస్థితి. అంటే మన కళ్ళ ముందే ఇవాళ మేము చేసిన కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కానీ, సేవ కానీ, సంక్షేమం కానీ కనిపించే విధంగా ఇలా పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే విధంగా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని చెప్పి మీ అందరు కూడా మాటిస్తూ, అదే విధంగా మీ ఆశీర్వాదం కూడా నా మీద ఇప్పటికీ కూడా ఇట్లనే ఉండాలా, మన సంబంధం, మన అనుబంధం కూడా ఇట్లనే ఉండాలని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి కోరుతూ, విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన సభా అధ్యక్షులకు, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులకు, వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా ఇంకొకసారి సవినయంగా పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాము. థ్యాంక్ యూ.